టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి. అబో, వాటిని హేతుబద్ధీకరించాలి. ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయాలి. అచ్చా, ఈసారి ఎత్తేయడం పెట్టుకున్నాం ఏకంగా. మరి మా బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎట్లా చదువుకోవాలి? ఫీజు కట్టాలన్న వాళ్ళు ఎట్లా చదువుకోవాలి? గవర్నమెంట్ స్కూల్కి పోదామంటే కుర్చీలు ఉండవు, టీచర్లు ఉండవు, ఫ్యాకల్టీ ఉండదు, పేపర్లు ఉండవు, పెన్నులు ఉండవు, బల్లలు ఉండవు, బోర్డులు ఉండవు, బోర్డులో రాద్దామంటే చాక్ పీసులు ఉండవు, అసలు బాత్రూమ్లు ఉండవు, తాగడానికి నీళ్ళు ఉండవు. ఇట్లాంటి కాలేజీలు గవర్నమెంట్లో పెట్టుకొని ఎట్లా రావాలి? మింగలేక బతకలేక సావాలి మేము, అంతే కదా. రేవంత్ రెడ్డి గారు, నీకు రేవంత్ రెడ్డి అని పిలిస్తే బాగా ప్రాబ్లం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అన్న, నీ మనవాడు ఏ స్కూల్ చదువుతుండే? ఇండస్ వ్యాలీ అనే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అందరు గొప్ప గొప్ప పిల్లలు అందరూ చదువుకుంటారు. అంటే ఈ రాజకీయ నాయకుల పిల్లలు, సినిమా హీరో పిల్లలు, మన పాపం ఎన్టీఆర్ పిల్లలు కూడా ఇండస్ వ్యాలీ స్కూల్లో చదువుకుంటారు. ఆ స్కూల్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ చేవెళ్ళ రోడ్ ఎటో ఎట్ సైడ్ అవుట్స్కట్స్లో ఎక్కడో ఉంటుంది, చాలా దూరంలో ఉంటుంది ఇండస్ స్కూల్. కానీ మా రేవంత్ అన్న ఏం చేసిండు తెలుసా? వాళ్ళ మనవాడు ప్రీ ప్రైమరీ స్కూల్ కదా, మరి ఇండస్ వ్యాలీ స్కూల్ ఏమో ఎక్కడో ఉన్నదబ్బా అవుట్స్కట్స్లా. నా మనవాడు నన్ను దూరం పంపాలనా? ముఖ్యమంత్రి మనవాడు అక్కడ దాకా పోవాలనా? ఆ ఇండస్ వ్యాలీ వాడినే బెదిరించో లేకపోతే వాడిని రిక్వెస్ట్ చేసో జూబ్లీ హిల్స్లో ప్రీ ప్రైమరీ స్కూల్ పెట్టిచ్చేస్తే నా ఇంటి పక్కనే నా మనవాడు ఉంటాడు. కావాలంటే పక్కనే కుయ్యి 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 ప్రోటోకాల్ బండ్లా ఇంటికి వస్తాడు, ఇంత నాస్టా చేస్తాడు, ఇంత లంచ్ చేస్తాడు, మళ్ళీ స్కూల్కి ప్రీ ప్రైమరీ స్కూల్కి పోతాడు అన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ మనవడు కోసము ఇండస్ వ్యాలీ సంబంధించినటువంటి బ్రాంచ్, బి బ్రాంచ్, అది ఏ బ్రాంచ్ అయితే ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి బ్రాంచ్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇంటి పక్కన పెట్టుకున్నవా లేదా తెలంగాణ ప్రజలకి చెప్పు. ఒకవేళ ఇది నిజం కాకపోతే నన్ను చంపే, నీ ఇష్టం, నన్ను చంపక్కర్లే. ఒక పాయిజన్ బాటిల్ చేతిలో పెట్టి ఇగో శ్రావ్య, ఇగో ఈ పాయిజన్ తాగు, ఇగో చచ్చిపో, నువ్వు అబద్ధం చెప్పినావు అను, నేను చచ్చిపోతా. ఇండస్ వ్యాలీకి బ్రాంచ్లు నీ ఇంటి పక్కన పెట్టుకోమని, నీ ఇంటి పక్కన వాళ్ళకి స్కూల్ వ్యవస్థ అరేంజ్ చేసింది ముఖ్యమంత్రి కాదా? నీ బిల్డింగ్లను వాళ్ళకి ఇచ్చింది నువ్వు కాదా? నీ ఇంటి పక్కనే నీ మనవడు ఉండాలని చెప్పి నీ మనవడు చదివేది ఆ స్కూల్ కాదా? ఒకవేళ ఆ స్కూల్ కాకపోతే నేను చెప్పింది అబద్ధం, ఒకవేళ అదే స్కూల్ అయితే ఇక ఎవరు చెప్పింది అబద్ధమో నాకు తెలియదు. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత నీ మనవాడిని స్కూల్ మార్చకు, ఎందుకంటే రికార్డ్స్ ఉంటాయి కదా. మార్చి ఇగో అబద్ధం చెప్పినా ఇగో దా పాయిజన్ తీసుకో అని చెప్పకు, ఓకే? నేను నీలాగా సైకోన్ కాదు. ఒకళ్ళు ఏడుస్తుంటే చూస్తే అబ్బా ఆనందంగా ఉంది ఆయనకి, ఒకళ్ళు ఏడవద్దు, ఆ ఏడుపుకు కారణం కావద్దు అన్న కాన్సెప్ట్ నాది. ఈ రోజులలో డిప్రెషన్లోకి వెళ్ళి చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్ చేసుకున్నప్పుడు డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి, వాళ్ళతో మాట్లాడడానికి ఎవ్వరు ఉండరు. కానీ వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన తర్వాత మాత్రం అయ్యో నేను ఉన్నా కదా, నాకు ఒక మాట చెప్పవా, నాకు ఒకటి చెప్పవా అని చెప్పి ఏడుస్తున్నాం. ఇక నువ్వు మొన్న ఒక 2 days బ్యాక్ ఒక డైలాగ్ కొట్టినావు, చాలా మంది ఏడుస్తున్నారు, పెడబొబ్బలు పెడుతున్నారు, వాళ్ళ ఏడుపు చూస్తే నాకు మస్తు ఖుషి అవుతుంది అన్నావు. ఎవడన్నా అంటాడా అట్లా ముఖ్యమంత్రి? వాళ్ళ ఏడుపు చూస్తుంటే నాకు మస్తు ఖుషి అవుతుంది, స్పీచ్ రాకపోతే ఎవరిని రాసిమ్మని. ఆ మన్సూర్ సార్ ఏం చేస్తుండు? మా మన్సూర్ సార్ ఒక స్క్రిప్ట్ రైటర్ని పెట్టుకో, లేదా పేపర్ పెట్టుకొని మాట్లాడు. నువ్వు మాట్లాడేవి ఎట్లున్నాయంటే అదే నిజం అనుకోవాల్సి వస్తుంది. ఒక సినిమాలో అదేదో సినిమా స్పైడరో గిడరో ఉంటుంది, వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపులో నుంచి మధ్యలో వచ్చి ఆహా, ఆ పక్కన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఏ మ్యూజిక్ అది? ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, హారర్ మ్యూజిక్ టైప్లో ఒక మ్యూజిక్ ఉంటుంది ఏదో, ఓకే? ఆ మ్యూజిక్ బ్యాండ్ వాయిస్తారు. అంటే వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటే వాడికి హాయిగా ఉంటుంది అనమాట. నువ్వు అట్లనే చెప్పినావు మొన్న డైలాగు. ఏం చెప్పినావు రేవంత్ అన్న? వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ బాధలు చల్లకుండా వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుపు చూస్తుంటే అబ్బా నాకైతే మస్తు మజా వస్తుంది, అబ్బా వాళ్ళు ఏడుస్తుంటే మస్తు మజా వస్తుందా నీకు అంటే? ఒకళ్ళు ఏడుస్తుంటే నీకు మజా వస్తుందా?
ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి? మా వదిన చెప్పాలి, గీతారెడ్డి చెప్పాలి. ఆవిడేమో ఢిల్లీ స్కూలు, నువ్వేమో గల్లీ స్కూలు. మరి గిట్ల పాడైందా ఏంది? మరి ఏందో చెప్పాలి. నువ్వు సైకోవా? సైకో ముఖ్యమంత్రివా? అయితే చెప్పు, నేను సైకోని, మీరు అందరు ఏడవండి అని చెప్పుకొని టియర్ గ్యాస్ కొట్టుకొని మీ ఇంటి ముందు కూర్చొని రేవంత్ అన్న అని ఏడుస్తాం. మేము టియర్ గ్యాస్ కొట్టుకొని ఏడుస్తాం. నువ్వు ఆనందిస్తే తెలంగాణ ప్రజలకి మంచిగా చూసుకుంటామని చెప్పి ఒక మాట చెప్పు. మీరు ఏడుస్తుంటే నాకు ఆనందంగా ఉందని చెప్పి ఇంకోసారి చెప్పు. టియర్ గ్యాస్ కొట్టుకొని నేనే నీ ఇంటి ముందు కూర్చొని ఏడుస్తా. అది చూసి వీడియో రికార్డ్ చేసుకో. ఆ వీడియోలో చూస్తూనే ఉండు టీవీ ముందర. బాగా ఆనందించు, బాగా ఆనందించు, బాగా ఆనందించు. నీ ఆనందం కాకలెత్తుకపోను. ఏంది రేవంత్ అన్న ఇది? నిజంగా గ్రౌండ్ నుంచి కష్టపడి పైకి వచ్చిన వాడు ఎవరైనా, కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా, ఇంటి విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటారు రేవంత్ అన్న? ఇట్లా మాట్లాడతారు రేవంత్ అన్న? నీళ్ళ మానవత్వం చచ్చిపోయిందా? క్రూరత్వం పెరిగిందా? లేకపోతే ఎవరైనా నీకు ఇంజక్షన్ ఇస్తున్నా? రోహిన్ రెడ్డి లాంటి వాడు పక్కన ఇంజక్షన్ పట్టుకొచ్చి క్రూరత్వం అనే ఇంజక్షన్ ఇస్తుండా? ఆ రోహిన్ రెడ్డి, ఆ ఫహీం ఖురేషి, నీ దండాల బ్యాచ్ ఉంది కదా, నీ అన్నదమ్ముల బ్యాచ్, ఆ వేం నరేందర్ రెడ్డి ఇట్లా మాట్లాడని చెప్పి నేను ఖరాబ్ చేస్తున్నా, మైండ్ పొల్యూట్ చేస్తున్నా. ఏం చేస్తున్నారు? నేను చెప్తున్నా, నీ మనవడి కోసము ఇండస్ వ్యాలీ స్కూల్ని నువ్వు ఇక్కడికి రప్పించుకున్నవా లేదా? జూబ్లీ హిల్స్ లా నీ ఇంటి పక్క గల్లీలనే ఇండస్ వ్యాలీ ప్రీ ప్రైమరీ స్కూల్ పెట్టించావా లేదా? నీ మనవాడు ఇండస్ వ్యాలీ ప్రీ ప్రైమరీ స్కూల్లో చదువుకుంటున్నాడా లేదా? ఎందుకు? నీ హయాంలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా స్కూల్ అద్భుతంగా ఉన్నాయన్నావు కదా, మంచిగా ఉన్నాయి కదా. మరి నీ మనవాడిని ఎందుకు గురుకులాల్లో తీసుకెళ్ళి చదివించచ్చు కదా, ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు కదా. గవర్నమెంట్ స్కూల్ నువ్వు చదివినావు, గవర్నమెంట్ స్కూల్లో నీ మనవాడిని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించచ్చు కదా. ఏ పేద ప్రజలైతే, ఏ గురుకులాల పిల్లలైతే ఫుడ్ పాయిజన్ తోటి అనుభవిస్తున్నారో, మరి నీ కొడుకు, నీ మనవాడికి కూడా గదే ఆహారం పెట్టచ్చుగా. నీకో రూలు, నీ ఇంకో మిగతా వాళ్ళకు ఒక రూలా? ఫుడ్ పాయిజన్ అవుతుంటే అట్లీస్ట్ మాట్లాడకుండా నువ్వు పోయి ఫుట్బాల్ ఆడుకున్నవే. ఓ, దీన్నే కదా సైకోయిజం అంటారు. ఇక ఏం చేస్తాంలే. నేను ఒకటి చెప్తున్నా రేవంత్ అన్న, నీ మనవడి కోసం ఇండస్ వ్యాలీ స్కూల్తో డీల్ మాట్లాడుకొని అంత దూరం నీ మనవడిని పంపించడం ఇష్టం లేక ప్రీ ప్రైమరీ స్కూల్ని నీ ఇంటి పక్కన నువ్వు ఏర్పాటు చేసి నీ మనవడిని అందులో వేసినవా లేదా అనేది చెప్పు నాకు. తర్వాత సంగతి తర్వాత. డీడీని రద్దు చేయాలి. విద్యా కమిషన్ 2026 కీలక సిఫార్సులు. మరి అక్కనూరి మురళీ సార్కి ఏమైంది? విద్యా కమిషన్ తీసుకొచ్చి ఇచ్చినారు. ఇదే అక్కనూరి మురళీ గారు బస్సులు వేసుకొని బస్సు యాత్రలు చేసినారు విద్యార్థులతోటి. మరి అక్కనూరి మురళీ గారు మరి ఫుడ్ పాయిజన్లు అయితే ఉంటే ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అప్పుడు అల్లమైంది, ఇప్పుడు బెల్లమైందా? లేదా బెల్లం గడ్డ పెట్టుకున్నారా? ఇదేనా ప్రజాపాలన మీరు కోరుకున్నది అక్కనూరి మురళీ సార్? గురుకులాల చచ్చిపోండి, ఫుడ్ పాయిజన్ రాసుకోమని చెప్తుంటే కూడా మీలాంటి వాళ్ళు మాట్లాడతలేరే? ఇన్స్పెక్షన్ కూడా పోతలేరే?